కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతయ్యారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ 8 మందిని అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, వేట్లపాలెం ప్రమాద స్థలంలో దాదాపు 21 మంది చనిపోయి 21 మందికి సంబంధించి వాళ్ళ మృతదేహాన్ని కాకినాడ జీజేపీ తరలించారు. అక్కడ వాళ్ళ ప్రస్తుతానికి అయితే 21 మందిలో 11 మృతదేహాన్ని మాత్రమే వాళ్ళ బంధువులు గుర్తించారు. మిగతా మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉండడంతో DNA టెస్ట్ ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే వేట్లపాలెం సీఎం చంద్రబాబు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి స్థానిక పరిస్థితులు ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఇటు జిల్లా కలెక్టర్ను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి అంటే మొత్తం ప్రమాదం సమయంలో 35 మంది వరకు ఈ సంఘటన స్థలంలో ఉన్నారు. దీనికి సంబంధించి 35 మందిలో అప్పుడే కొంతమంది లంచ్ కు వెళ్ళడం, మిగతా వాళ్ళందరికీ సంబంధించి ఈ ఏదైతే మోతాదుకి మించి ఇక్కడ స్టోరేజ్ సంబంధించి బాణసంచా తయారీ కేంద్రంలో ఏ మెటీరియల్ ఎంత ఉండాలనేది దానికి సంబంధించి లైసెన్స్ లోనే ఉంటుంది. కానీ స్టోరేజ్ మోతాదుకి మించి ఇక్కడ నిల్వ చేయడం, అదేవిధంగా కోరుకొండ తీర్థం ఉండడంతో కోరుకొండ తీర్థానికి ఇక్కడ బాణసంచా ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా కోరుకొండ తీర్థానికి ఈ రోజుకు లేదా రేపు అక్కడ తీర్థానికి తరలిస్తున్నట్టు కూడా ఇటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడే సీఎం చంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దానికి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, క్షతగాతులు ఏ విధంగా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా విజయనగరం పర్యటన నుంచి సీఎం చంద్రబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ఒకవైపు ఏదైతే చనిపోయిన తీవ్రంగా గాయపడ్డ వాడు మొత్తం 9 మందిలో 6 కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. మరో 3 పెద్దాపురం ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా 85 to 95% పూర్తిగా కాలిపోయారు. కేవలం ఊపిరి మాత్రమే ఉంది, పను ఊపిరితో వాళ్ళు ఉంటున్నారని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నాము, చికిత్సకు వాళ్ళు సహకరించడం లేదని అధికారులు చెప్తున్నారు. కానీ వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కి సంబంధించి ఇతర మెరుగైన చికిత్స కోసం ఇక్కడ వేరే హాస్పిటల్ కి తరలించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ బాడీ సహకరించట్లేదు, ట్రీట్మెంట్ కి సహకరించట్లేదు అంటున్నారు. ఇదే దాదాపు 95% వాళ్ళ సంబంధించి కాలిన గాయాలతో వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడే సీఎం చంద్రబాబుకు సంబంధించి వేట్లపాలెం చేరుకున్నారు. వేట్లపాలెం అసలు ఈ ఫైర్ వర్క్స్ సంబంధించి సూర్య ఫైర్ వర్క్స్ తో అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనేది కూడా, ఎందుకంటే ఆ ఫైర్ వర్క్స్ లో ఎంత మేరకు అనుమతులు ఉండాలి, ఎంత మేరకు వాళ్ళు అక్కడ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా టెక్నికల్ గా కొన్ని ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ కొన్ని కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ దానికి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా మోతాదుకు మించి ఎంత స్టోరేజ్ చేయాలో మోతాదుకు మించి స్టోరేజ్ చేయడం, వాళ్ళకి ఆ పని చేసే వాళ్ళలో దాదాపు మృతి చెందిన వాళ్ళు అందరిలో కూడా ఎక్కువగా మహిళలు ఉన్నారు. చుట్టుపక్కల కాకినాడ కావచ్చు, వేట్లపాలెం, పెద్దాపురం, సామర్లపాలెం నుంచి మహిళలు ఇక్కడ వచ్చి డైలీ వేజ్ వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళకి కనీస అవగాహన కూడా ఉండదు. చాలా మందికి కనీస అవగాహన ఉండదు. ఈ అవగాహన వాళ్ళకు ఆ సమయంలో ఏదైతే క్రాకర్కి సంబంధించిన యజమాని కూడా ఇక్కడే ఉన్నట్టుగా ఇటు నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సీఎం చంద్రబాబు సంఘటన స్థలంలో పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కాకినాడ జీజీహెచ్కి వెళ్లి మృతదేహాలు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్ తరలించారు. కాబట్టి అక్కడికి వెళ్లి కూడా బాధితులను పరామర్శించనున్నారు. వాళ్ళు ఓకే, థ్యాంక్ యూ సాయి సుధీర్. ఇది ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రస్తుతం ఈ ఘటనలో దాదాపుగా 23 మంది కార్మికులు మృతి చెందారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కూడా వ్యాపించింది. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడికి చేరుకుని అక్కడ ఘటన జరిగిన వివరాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్. అధికారులు ఘటన ఎలా జరిగింది, అక్కడ ఎంతమంది చనిపోయారన్న వివరాల్ని ముఖ్యమంత్రికి వివరిస్తున్న
విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మొత్తం 5 గ్రామాల పరిధిలో ఈ ప్రమాదం వల్ల దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కున్న పలువురు అగ్నికి ఆహుతైపోయారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వేట్లపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 23కి మృతుల సంఖ్య చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. ప్రస్తుతం మరో 4 పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ పరిస్థితుల్ని ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. అక్కడ ఘటన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడున్న అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఆ విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసించా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కనే ఉన్నటువంటి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 23 మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే 2 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, అసలు ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా అక్కడున్న అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు కూడా అక్కడికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకి అక్కడున్న పరిస్థితుల్ని పూర్తిగా వివరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. భారీ ఎత్తున మంటలు ఎగసిపట్టడంతో ఈ ప్రమాదంలో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ వ్యాపించింది. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఘటనా వివరాలను అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరి కెనాల్ పక్కనే ఉన్నటువంటి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది కార్మికులు ఇప్పటిదాకా మృతి చెందారు. కాకినాడ జీజీహెచ్లో కొద్దిసేపటి క్రితమే చికిత్స పొందుతూ 2 చనిపోయారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వేట్లపాలెం ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఘటనా స్థలంలో ప్రమాదం జరిగిన వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగినప్పుడు సుమారుగా ఎంతమంది ఈ ప్రమాదంలో బాధితులుగా మిగిలారు, ఇంకా ఇటువంటి వివరాలన్నీ కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయి వివరాలని సీఎం చంద్రబాబుకి వివరిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశంపైన పూర్తిగా సమగ్రమైనటువంటి వివరాలు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ ప్రమాదంలో సుమారుగా 23 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో ఆ ప్రాంతమంతా కూడా ఆ సమయంలో దట్టమైన పొగ వ్యాపించింది. సుమారుగా 5 గ్రామాల పరిధిలో ఈ దట్టమైన పొగలు అలుముకున్నాయి. పేలుడు సంభవించే ప్రాంతానికి స్థానికులు చేరుకునేటప్పటికే అందులో చిక్కుకున్న పలువురు అగ్నికి ఆహుతైపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబు ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ప్రమాద పరిస్థితుల్ని, ప్రమాద తీవ్రతను ఆయన స్వయంగా వీక్షించి అంచనా వేస్తూ ఉన్నారు. ప్రమాద వివరాల్ని, జరిగిన వివరాల్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అధికారులు ఈ ఘటన వివరాల్ని పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబుకు వివరిస్తూ ఉన్నారు. ఘటనా స్థలిలో శరీర భాగాలు ఈ ప్రమాదం జరిగినప్పుడు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ఆ ప్రాంతమంతా కూడా హృదయ విదారకంగా ఉన్న సిచ్యువేషన్ అయితే మధ్యాహ్నం ఉంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నేరుగా వేట్లపాలెం ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రమాద వివరాల్ని తెలుసుకుంటూ ఉన్నారు.
అవుతున్నారు కదా